హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది రియల్ అనాలిసిస్కి సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అమ్మ. సో ఇందులో థియరమ్స్ అయితే మనమైతే ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. సో మోస్ట్ ఆఫ్ ద మెయిన్ సమ్స్ అనేవి మనం కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు థియరమ్స్. సో ఈ థియరమ్స్ని బేస్ చేసుకొని ఇంకా సమ్స్ అనేవి నెక్స్ట్ ఫర్దర్గా వస్తాయి. అంటే ఆ సమ్స్ అన్నీ కూడా ఈ థియరం అర్థమైతేనే అర్థమవుతాయి అనమాట. కొన్ని థియరమ్స్ ఇప్పుడు చెప్పుకోబోయేవి. ఓకే, సో ఈ వీడియోలో మనం థియరమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ పేపర్లోకి వచ్చేసరికి థియరం అనేది ఇక్కడ మీకు స్టేట్మెంట్ చూడండి, క్లియర్గా మీకు బోర్డు మీద అయితే కనబడుతుంది. ఏ సీక్వెన్స్ హ్యాజ్ ఆల్మోస్ట్ వన్ లిమిట్ ఆర్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాజ్ యూనిక్ లిమిట్. రెండు ఒకటే. ఆర్ అన్నామంటే ఆర్ ముందుది, ఆర్ తర్వాత రెండు ఒకటే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే అసలు ఈ పర్టికులర్ థియరం మనకి ఏం నేర్పుతుందంటే ఏదైనా ఒక సీక్వెన్స్కి ఒక లిమిటే ఉంటుంది, ఏదైనా ఒక సీక్వెన్స్కి ఒక లిమిటే ఉంటుంది అని చెప్తుంది అనమాట. అంటే ఒక సీక్వెన్స్కి ఒక లిమిటే ఉండాలి తప్ప 2-3 లిమిట్లు ఉండకూడదు అని చెప్తుంది ఇది. సో దాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఏం చేయాలి? మనం చేయాలి, ప్రూఫ్ తేవాలి. మనమే కావాలని చేసేదాన్ని ప్రూఫ్ అంటాం, అవును కదా. సో దాన్ని బేస్ చేసుకొని చేయాలి. అయితే ఇక్కడ ఏం చేస్తాం, అసలు ఈ థియరం మొత్తం ఏ విధంగా మనం రన్ చేస్తామంటే చాలా జాగ్రత్త వినండి. సింపుల్ కాన్సెప్ట్తో సింపుల్ లాజిక్లో చెప్తాం. ఫస్ట్ ఒకే లిమిట్ ఉంటుందని ఆడు చెప్తున్నాడు కాబట్టి, ఓకేనా, ఒకే లిమిట్ ఉంటుందని ఆడు చెప్తున్నాడు కాబట్టి మనం ముందు 2 లిమిట్లు తీసుకుంటాం. ఈ 2 లిమిట్లు ఈక్వల్ అని చెప్తే, అంటే ఇప్పుడు 2 లిమిట్లు తీసుకొని ఆ 2 ఈక్వల్ అని చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటి? 2 ఒకటే అంటే ఒక లిమిట్ ఉన్నట్టే. అర్థమైందా? ఇప్పుడు 5 అదేవిధంగా 2 2 ఒకటే అన్నాను అనుకో, అక్కడ ఉన్నది ఎంతమంది? ఒకరు ఉన్నట్టే, అంతే కదా. 5 వాల్యూ 2 వాల్యూ ఒకటే అన్నాను అనుకో, 2 ఒకటే అన్నట్టే కదా. 2 సేమ్ అని చూపించగలిగితే ఒకటే అని చెప్పినట్టు అనమాట అక్కడ. ఓకే, ఇప్పుడు ఆ 2 ఈక్వల్ అని చూపించడం మన టార్గెట్ ఇక్కడ. అంటే జాగ్రత్త విను, ఎల్ ఎల్ డాష్ అని చెప్పి ఒక 2 లిమిట్లు తీసుకుందాం, లేదా L1 L2 ఏదైనా పర్లా. ఈ 2 లిమిట్లు ఏదైతే నేను తీసుకున్నానో ఈ 2 ఈక్వల్ అని చూపించగలిగితే అప్పుడు లిమిట్ అనేది ఒకటే అని అర్థం అక్కడ. ఎందుకంటే 2 సేమే కదా, ఇది చూపిస్తే అది చూపిస్తే 2 ఒకటే కదా, అది ఓకేనా. అది ఇప్పుడు మనం ప్రూవ్ చేయగలగాలి. సో ఇప్పుడు ఆ 2 ఈక్వల్ అని చెప్పడం నా టార్గెట్. దానికోసం నేను ఎలా చేస్తానంటే ఆ 2 అన్ఈక్వల్ అని తీసుకొని, ఈ లాజిక్ మనకు తెలిసింది ఆల్రెడీ గ్రూప్ థియరీలో, రెండిట్లని ఈక్వల్ అని చెప్పడం మన ఆన్సరు. ఈక్వల్ అని చెప్పే బదులు అన్ఈక్వల్ అనేది నేను తీసుకొని, అంటే అసంప్షన్ అన్ఈక్వల్ తీసుకొని సాల్వ్ చేసినప్పుడు కనుక నేను తీసుకునేది తప్పు వస్తే వాడిచ్చిందే రైట్ అని అర్థం కదా. అంటే ఎల్ ఈక్వల్ టు ఎల్ డాష్ ప్రూవ్ చేయడం కోసం ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్ తీసుకుంటా. అర్థమైందన్న? తీసుకొని సాల్వ్ చేస్తా. అలా తీసుకోవడం వల్ల నాకు తప్పు వచ్చింది అనుకో, అప్పుడు దాని అర్థం ఏంటి? ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్ అనేది తప్పు, ఎల్ ఈక్వల్ టు ఎల్ డాష్ అనేదే కరెక్ట్ అని అర్థం. ఇది మనం గ్రూప్ థియరీలో చాలాసార్లు చేసాం. ఆడిచ్చింది ఒకటి అయితే దానికి రివర్స్ తీసుకొని సాల్వ్ చేసి తప్పు వస్తే ఆడిచ్చింది రైట్ అని చెప్తాం, అవునా. ఆ లాజిక్ బట్టి సో ఇక్కడ ఫస్ట్ 2 మనం తీసుకున్నాం కాబట్టి లెట్ ద ఎల్ అండ్ ఎల్ డాష్ బీ ద 2 లిమిట్స్ ఆఫ్ సీక్వెన్స్. సో ఒక సీక్వెన్స్కి 2 లిమిట్లు ఉన్నాయి అని తీసుకున్నాను. ఆ సీక్వెన్స్ ఎలాగా మనకి ఎస్ఎన్ఏ కాబట్టి పోనీ ఎస్ఎన్ అని రాసేద్దాం, ఓకేనా. ఇప్పుడు వి సపోజ్ దాట్ ఏం సపోజ్ చేస్తామంటే ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్ అని సపోజ్ చేస్తున్నాం. అంటే ఎల్ ఎల్ డాష్ వేరు అంటే అర్థం దీనికి సంబంధం లేదు. దీనికి సంబంధం లేదు అంటే మీనింగ్ ఏంటి? ఇది వేరు అంటే ఇదొకటి ఇద్దరు ఉన్నట్టు. అంటే 2 లిమిట్లు నేను తీసుకుంటున్నాను, సాల్వ్ చేద్దాం, ఓకేనా, రైట్. సో 2 లిమిట్లు తీసుకుంటున్నా అంటే ఒక సీక్వెన్స్కి 2 ఉంటాయి అని అనుకుని వెళ్తున్నాం, బట్ ఉంటాయో లేదో తెలీదు, చేద్దాం. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు వేరు అయ్యారో వీళ్ళిద్దరిని జాగ్రత్త చూడు, వీడు వేరు వీడు పెద్ద వీడు చిన్న అనుకో. అంటే వేరు అంటే ఇద్దరు వేరు అంటే ఇది 5 అది 2, లేదా ఇది 6 అది 1 అలా అనుకో. ఈ 2 వేరు కాబట్టి వీళ్ళిద్దరిని మైనస్ చేస్తే వచ్చే వాల్యూ అనేది 0 కన్నా పెద్దదే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 ఇది 6, లేదా ఇది 6 ఇది 5 అనుకున్నావు అనుకో. నువ్వు అనుకోవడంలోనే ఉంది ఏదైనా. 6 - 5 ఎంత? 1 అనేది గ్రేటర్ దెన్ 0 కదా. అలాగా 10 3, 10 - 3 ఎంత? 7 కూడా గ్రేటర్ దెన్ 0 కదా. అలా
ఓకేనా. నీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఇది 6 ఇది 5 పెడితే 6 - 5 ఎంత సార్, 6 - 5 -1 కదా సార్, అది గ్రేటర్ దెన్ 0 కాదు కదా సార్ అని నీకు డౌట్ రావాలి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మాడ్యులస్ పెడతా, L - L డాష్ గ్రేటర్ దెన్ 0. మాడ్యులస్ ఎప్పుడైతే నేను పెట్టానో -1 వచ్చినా 1 లెక్కే, -10 వచ్చినా 10 లెక్కే, 10 వచ్చినా 10 లెక్కే, ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ వీళ్ళిద్దరిని మైనస్ చేస్తే వచ్చేది 0 కన్నా ఎక్కువే ఉంటుంది, బికాజ్ మాడ్యులస్ పెట్టాను కాబట్టి. క్లియరా ఇప్పుడు? ఓకేనా. అంటే ఇవన్నీ ఎందుకు రాస్తున్నా దానికి అర్థాలు నీకు తెలియాలి అక్కడ, ప్రూఫ్. ఓకే. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ సమానం కాదు, వేరు వేరు ఇద్దరు ఉన్నారు అని తీసుకున్నా. ఇప్పుడు వీడొక సీక్వెన్స్ అవుతాడు, అదే వీడొక లిమిట్ అవుతాడు, వీడొక లిమిట్ అవుతాడు. సో దీనికి సంబంధించి లెట్ L ఈజ్ ద లిమిట్, దెన్ L అనేది లిమిట్ అయితే దేర్ ఎగ్జిస్ట్ M1 belongs to Z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to M1. ఇక్కడ ఫర్ ఈచ్ కూడా పెట్టేద్దాం, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఓకే. సో ఈ డెఫినేషన్ గుర్తుందా, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్కి నేను నీకు చాలా బాగా నేర్పిన డెఫినేషన్ లాస్ట్ క్లాసెస్లో అదే రాసా. సో ఇప్పుడు ఎల్ అనేది లిమిట్ అనుకుంటే ఇది డెఫినేషను. ఒకవేళ ఎల్ డాష్ అనుకుంటే ఇక లెట్ కన్నా ఇఫ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇఫ్ ఎల్ డాష్ ఈజ్ ద లిమిట్, ఒకవేళ ఎల్ డాష్ అనేదే లిమిట్ అయితే దెన్ అప్పుడేమవుతుంది, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్స్ M2 బిలాంగ్స్ టు Z ప్లస్, అంటే ఇక్కడ M1 ఇక్కడ M2 అని ఎందుకు అన్నానంటే రెండు కాన్స్టెంట్లు కాబట్టి, సచ్ దట్ mod Sn మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M2. జాగ్రత్త చూడు, ఇక్కడ L అనేది లిమిట్ కాబట్టి Sn మైనస్ ఎల్ రాశాను, ఇక్కడ ఎల్ డాష్ అంటే ఇది ఇంకో లిమిట్, ఇద్దరు అనుకుంటున్నాం కదా మనం, ఇద్దరికి చేయాలి కాబట్టి వీడిని Sn మైనస్ ఎల్ డాష్ అనుకున్నా. అంటే దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారు అంటే mod Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఒకటి, mod Sn మైనస్ ఎల్ డాష్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఒకటి ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M1 ఒకటి M2 ఒకటి, ఇలా ఉన్నాయి. ఆ రెండు రాస్తా. ఇప్పుడు మరి ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, M1 ఉంది M2 ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి. అంటే ఇద్దరి యొక్క పెద్ద వాల్యూ, అంటే ఇద్దరిలో ఎవరైతే పెద్దో వాడిని చూస్ చేసుకుందాం. దానికోసం లెట్ M ఈజ్ ఈక్వల్ టు, అంటే M యాక్చువల్గా ఒకటే ఉండాలి కానీ ఇద్దరు వచ్చేసారు, అందుకు నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమం ఆఫ్ M1, M2 అని రాస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి, M1, M2లో ఎవరైతే పెద్ద ఉన్నారో వాడే M అని నేను అనుకుంటున్నాను ఇక్కడ, అందుకు ఈ స్టెప్ రాస్తాం. ఇప్పుడు కన్సిడర్ అంటే ఒక ఎంఏ ఉండాలి, అందుకు ఇది చేసాం అంతే. ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరు ఒక యావరేజ్ లెక్కలు రాసాం. ఓకేనా, యావరేజ్ అనుకో. ఇప్పుడు ఇద్దరికి యావరేజ్ ఎలా కడుతున్నా, అది ప్లస్ ఇది బై 2 చేస్తాం. అలా ఇక్కడ కూడా M1, M2లో ఎవరు పెద్దో వాడే M అని తీసుకున్నా జస్ట్. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ జాగ్రత్త చూసుకో. కన్సిడర్ ఏం కన్సిడర్ చేసాం సార్ అంటే L మైనస్ ఎల్ డాష్, మాడ్ L మైనస్ ఎల్ డాష్, దీన్ని నేను కన్సిడర్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా సాల్వ్ చేసుకొని వెళ్తే సమ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్, ఇక్కడ ఎక్కడ రాసినా పర్లేదు, అది లెట్ ఎప్సిలాన్ వాల్యూ హాఫ్ మాడ్ L మైనస్ ఎల్ డాష్ అని కన్సిడర్ చెయ్యి. ఎప్సిలాన్ వాల్యూ క్వశ్చన్లో ఉందా ఏమైనా? లేదు. నీకు ఆల్రెడీ చెప్పే సమ్స్ చేస్తున్నప్పుడే సమ్మర్లో కూడా ఎప్పుడైతే ఎప్సిలాన్ వాల్యూ వాడు ఇవ్వడో దాన్ని మనమే కన్సిడర్ చేయాలి, అవునా? సో ఎప్సిలాన్ వాడు ఇవ్వలేదు కాబట్టి నేను తీసుకున్నాం ఓన్గా, ఏమని, హాఫ్ మాడ్ L మైనస్ ఎల్ డాష్. అదే ఎందుకు తీసుకోవాలి, నువ్వు సాల్వ్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇది మనం కావాలని కదా తీసుకున్నావు అంటే, ఎస్ కావాలని నువ్వు అది తీసుకున్నావు. అది నువ్వు ఎలా తీసుకోవాలరా అంటే ఆడిచ్చిన కండిషన్ కరెక్ట్ వచ్చే విధంగా చెయ్యాలి. అదే కదా థీరం అంటే. నువ్వు ప్రూఫ్ అంటే అర్థం ఏంటి, వాడు అడిగింది తేగలగాలి, తేవడం కోసం నువ్వు ఇదే తీసుకోవాలి, అది అక్కడ ప్రూఫ్ అంటే అది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఈ వాల్యూ ఎందుకో తర్వాత చెప్తా. ఫస్ట్ కన్సిడర్ L మైనస్ ఎల్ డాష్, మాడ్ L మైనస్ ఎల్ డాష్ని కన్సిడర్ చేసా. ఇప్పుడు దీని కంటిన్యూషన్ జాగ్రత్త చూడు, సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు రాసామనే దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానా, అదే నువ్వు చూసుకొని అన్న. నీకు టెక్స్ట్ బుక్లో కూడా ఇక్కడ నేను రాసిందే ఉంటుంది కానీ అర్థం కాదు.
అది అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానో ఆ విషయాలు నువ్వు వినాలి. ఓకేనా? ఓకే, చూడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏంటంటే mod L మైనస్ ఎల్ డాష్ ఉంది. నేను దీనికి ఏం చేస్తున్నానంటే యాడింగ్ ఎస్ఎన్ సబ్ట్రాక్టింగ్ ఎస్ఎన్ చేస్తున్నాను, లేదా సబ్ట్రాక్టింగ్ ఎస్ఎన్ యాడింగ్ ఎస్ఎన్ చేస్తున్నాను. అంటే ఏంటి? ఇప్పుడు యాడింగ్ 1 సబ్ట్రాక్టింగ్ 1 చేస్తాం మ్యాథ్స్లో మనం, +1 -1, లేదా మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ చేస్తాం. అలా ఇక్కడ కూడా -SNతో సబ్ట్రాక్ట్ చేసి అదే ఎస్ఎన్తో అదే ఎస్ఎన్ని సబ్ట్రాక్ట్ చేసి ఎస్ఎన్ని యాడ్ చేసా -L డాష్. అర్థమైందా ఇది లేదా? వీళ్ళిద్దరి మధ్యలో ఎస్ఎన్ని యాడ్ చేసి ఎస్ఎన్ని సబ్ట్రాక్ట్ చేసా. ఎందుకంటే -SN + LSN పోతే మళ్ళీ అదే వస్తుంది కాబట్టి. అంటే ఒరిజినల్ వాల్యూకి ఏ ప్రాబ్లం లేకుండా యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ చేశాను. చేయొచ్చా లేదా మ్యాథ్స్లో? చేయొచ్చు కదా, అలా చేశాను అంతే. ఇప్పుడు ఇది చూడడానికి ఇక్కడ ఇది ఏ ఇది బి అనుకుంటే మనకు ఒక కండిషన్ ఉంది, mod A + B ఫార్ములా ఏంటి? ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod A + mod B. ఇది కండిషన్ అన్న. mod A + B అట ఎప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే చిన్నగానైనా ఉంటుంది, ఈక్వల్గానైనా ఉంటుంది. ఎవరికి? mod A + mod Bకి. ఓకే, అది కండిషన్. దాన్ని బట్టి చూసుకుంటే ఇది mod A + B, ఇగో mod A + B ఫార్ములా ఉంది. దీన్ని ఏం రాయొచ్చు? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod A + mod B. mod A అంటే ఇగో L - SN ప్లస్ B అంటే SN - L డాష్. ఇగో mod A + B లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod A + mod B. సరిపోయిందా లేదా? ఇంక ఈక్వల్ ఉండదు ఇంకా, ఎందుకంటే అక్కడ కండిషన్ లెస్ దాన్ ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను జాగ్రత్త చూడు, L - SN ఎవరిలో ఉంది? మోడ్లో ఉంది. మోడ్ అనేది అసలు ఎందుకు ఉంటుంది? వచ్చిన వాల్యూ ప్లస్ అయినా మైనస్ అయినా +A అని చెప్పడానికే మోడ్ ఉంటుంది. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే SN - L కింద రివర్స్ చేస్తున్నాను. L - SN అని SN - L చేయడం అంటే అర్థం ఏంటి? మైనస్ అనేది వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు X - Yని Y - X ఒకటి కాదు కదా. X - Y ఎవరికి ఈక్వల్ చెప్పు మామూలుగా అయితే? -y - Xకి ఈక్వల్. జాగ్రత్త చూడు, కంగారు పడకు, సింపుల్గా చెప్తున్నాను నేను. X - Y ఉంది నాన్న, దీన్ని నేను ఒకవేళ ఇది ఎక్కడ పెట్టాలనుకుంటా అప్పుడు ఏం చేయాలంటే బయటికి మైనస్ తీసి y - X రాయాలి. ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇగో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇగో ప్లస్, ఎక్స్కి ప్లస్ వైకి మైనస్, ఇలా రాయాలి. అంటే X - Y ఎప్పుడు ఎవరికి ఈక్వల్ అవుతుంది? -y - Xకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా L - SN ఎవరికి ఈక్వల్ అవుతుంది? నీ కోసం రాస్తాను, ఎందుకంటే నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు. -SN - Lకి ఈక్వల్ అవుతుంది. యాక్చువల్గా మైనస్ వస్తుంది అక్కడ. ఓకే, ప్లస్ SN - L డాష్. ఇప్పుడు చూడు, ఈ మైనస్ బయట మైనస్ ఉంది, మైనస్ ఉన్నా కూడా మోడ్ ఎప్పుడైతే ఉందో ప్లస్ అయిపోద్ది. కాబట్టి డైరెక్ట్ నేను దీన్ని SN - L ప్లస్ SN - L డాష్ రాస్తున్నాను. రైట్, ఇప్పుడు మన దగ్గర రెండు వాల్యూలు ఉన్నాయి చూడు. mod SN - L ఎవరికి? లెస్ దాన్ ఎప్సిలాన్, అంటే లెస్ దాన్ ఎప్సిలాన్. అలాగే ప్లస్ మళ్ళీ mod SN - L డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్, అంటే దీని వాల్యూ అని అర్థం అక్కడ. ఓకేనా? ఇది లెస్ దాన్ ఇది రాశాను, దీనికి లెస్ దాన్ ఇది రాశాను. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు వచ్చారు? ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ 2 ఎప్సిలాన్. ఎవరు వచ్చారు? 2 ఎప్సిలాన్. జాగ్రత్త చూడు, ఇప్పుడు ఎప్సిలాన్ ప్లేస్లో నేను ఒక వాల్యూ తీసుకోమన్నా, తీసుకో. అప్పుడు లెస్ దాన్ 2 ఎప్సిలాన్ అంటే ఎవరు? ½ L - L డాష్. 2 పోతే L - L డాష్. ఇప్పుడు జాగ్రత్త చూడు, ఇక నువ్వు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టినా లెస్ దాన్ పెట్టినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులోనే లెస్ దాన్ ఉంది, లెస్ దాన్లోనే లెస్ దాన్ ఉంది, రెండు తీసుకోవచ్చు. ఓకే, పెట్టు లేకపోతే లేదు, పర్లా. సో ఇప్పుడు నీకు ఏమొచ్చింది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు L - L డాష్. నేను అసలు ఎవరిని కన్సిడర్ చేశాను చూడు, L - L డాష్. దీన్ని నేను కన్సిడర్ చేస్తే నాకేమొచ్చింది? L - L డాష్ వచ్చింది. అంటే నన్న చేత చూడు, L - L డాష్ అట లెస్ దాన్ L - L డాష్ అట. కరెక్టేనా? అంటే ఎప్పుడైనా సరే 2 < 2 ఉంటుంది ఏంటి? 2 అనేది ఈక్వల్ టు 2 కదా, లెస్ దాన్ కాదు కదా. అలాగే 3 < 3 ఉంటుంది ఏంటి? ఉండదు, కానీ అక్కడ ఉంటుందని వస్తుంది. మరి అలా వస్తుందంటే తప్ప కాదా? తప్పే. అంటే ఇప్పుడు నేను ఇది తీసుకున్నందుకు ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చిందన్న?
తప్పు వస్తుంది. సో మనం తీసుకునేది తప్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వేం చెప్పొచ్చు, దేర్ ఫోర్ ఎల్ డాష్ ఏదైతే మనం తీసుకున్నామో నాట్ ఈక్వల్ అని ఈజ్ నాట్ ట్రూ అంటే అది తప్పు. అంటే ఫైనల్గా ఎవరు రైట్, ఎల్ ఈక్వల్ టు ఎల్ డాషే రైట్. ఇదంతా నీట్గా నీకు పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా నాన్న? సో జాగ్రత్త విను, కంగారేం లేదు. ఇక్కడ ఏంటి అంటే ఒక సీక్వెన్స్కి ఒక లిమిటే ఉంటుంది అనేది రూలు, అది ప్రూవ్ చేయాలి. మరి ఒక సీక్వెన్స్కి ఒకటే ఉంటుందని ప్రూవ్ చేయడం కోసం మనం 2 సీక్వెన్స్లు తీసుకొని ఆ 2 సీక్వెన్స్లు ఈక్వల్ అని చెప్తే సమ్ అయిపోయినట్టే. బట్ ఆ ఈక్వల్ అని చెప్పే ఉద్దేశంలో అన్ఈక్వల్ అని తీసుకొని సాల్వింగ్ చేస్తాం, అదే చేసాం. సాల్వింగ్ చేసినప్పుడు మనం తీసుకున్న అన్ఈక్వల్ తప్పు వస్తుంది, అదే వచ్చింది. తప్పు వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్ఈక్వల్ అనుకోవడమే తప్పు, ఈక్వలే కరెక్ట్. ఎప్పుడైతే 2 ఈక్వల్లో దాని అర్థం ఒక లిమిటే ఉన్నట్టు. దిస్ ఈజ్ థియరమ్ ప్రూఫ్. అర్థమైందమ్మా? ఓకే. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ ఇవన్నీ. సో ఇక్కడ నుంచి నీకేం అర్థం అవ్వాలి, ఏదైనా ఒక సీక్వెన్స్కి ఒక లిమిటే ఉంటుంది, ఇద్దరు ఉండరు అని ఇక్కడ నుంచి నీకు అర్థం అవ్వాలి. ఇది పాయింట్. ఇక్కడ మనం సమ్మలు కూడా లాస్ట్ క్లాస్లో చేసాం, అన్నింటికి ఒక లిమిట్ వచ్చిందా 2 వచ్చాయా? ఒక లిమిట్ వస్తుంది. ఓకే, అదే. సో నెక్స్ట్ చూద్దామమ్మా. సో నెక్స్ట్ థియరం ఇక్కడ ఇచ్చాను, జాగ్రత్త చూడండి. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. అంటే ఏదైనా ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ ఉంది అంటే ఒక సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయ్యిందంటే, కన్వర్జెంట్ అవ్వడం అంటే మనం ఏం నేర్చుకున్నాం, లిమిట్ పాయింట్ ఉండడం. అంటే ఒక సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ కనుక ఉంటే ఆ సీక్వెన్స్ బౌండెడ్ కూడా అవుతుంది. బౌండెడ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం, లోవర్ బౌండ్ ఉండాలి, అప్పర్ బౌండ్ ఉండాలి, అవునా కాదా? ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది తీసుకొని బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే. సో ప్రూఫ్ కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకో, లెట్ ద కన్వర్జెంట్ సీక్వెన్స్ బి ఎస్ఎన్. సో ఎస్ఎన్ అనేది ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే. సిన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ దెన్ లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, అవునా కాదా? ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అని మనం తీసుకున్నాం కాబట్టి ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఎల్ అని అవుతుంది. సో క్లెయిమ్ రాసుకోగలిగితే రాసుకోవచ్చు, లేకపోతే లేదమ్మా, ప్రాబ్లమే లేదు ఇక్కడ. గ్రూప్ థియరీలో మ్యాండేటరీ క్లెయిమ్ రాయాలి, ఇక్కడ క్లెయిమ్ రాయకపోయినా పర్లేదు, రాసినా పర్లేదు. క్లెయిమ్ ఏమవుతుంది, ఎస్ఎన్ అనేది ఏదైతే మనం తీసుకున్నామో ఈజ్ బౌండెడ్ అని చెప్పాలి, అంతే. ఓకే. సో దానికోసం మనకు తెలిసింది ఏంటమ్మా, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ లేదా జెడ్ సచ్ దట్ mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఇది మనకు తెలిసిన డెఫినేషన్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్కి. కాబట్టి ఆ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ ఒక డెఫినేషన్ రాశాను అంతే. ఇప్పుడు ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అంటున్నాం కాబట్టి 0 కన్నా పెద్ద వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి నేనేం తీసుకున్నానంటే లెట్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా. ఓకేనా, 0 కన్నా పెద్ద అంటున్నా, ఒకటి తీసుకుందాం అని చెప్పి ఏదో ఒకటి 1 తీసుకున్నా. అప్పుడు m బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ mod Sn మైనస్ ఎల్ లెస్ దాన్ 1 వస్తుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈర్ ఈక్వల్ టు m అని అర్థం. ఓకేనా, ఎప్సిలాన్ ప్లేస్లో 1 పెట్టాను అంతే. కనిపిస్తుందా? ఇక్కడ ఒక ఫామ్ ఉంటుంది. ఏంటి సార్ ఆ ఫామ్ అంటే, mod Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్లో నువ్వు గనక జాగ్రత్త చూడు, mod Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్లో మాడ్యులస్ గనక నువ్వు రిమూవ్ చేయాలనుకుంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ రాయొచ్చు. ఓకేనా, ఇది mod Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఉన్నప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఇది రాసే విధానం. ఇక నువ్వు లెస్ దాన్ పెట్టవచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా పెట్టుకోవచ్చు, అంటే వచ్చే వాల్యూ ఈక్వల్ కూడా అవ్వచ్చు అని చెప్పి కేసు. ఓకే, అంటే ఎప్పుడైతే మోడ్ రిమూవ్ చేస్తావో ఈ ప్లస్ ఎప్సిలాన్ ఉంది చూసారా, ఆ ఎప్సిలాన్ అనేది మైనస్ అయిపోద్ది, ప్లస్ అయిపోద్ది అనమాట. దాన్ని బట్టి ఇక్కడ నువ్వు ఏం రాయొచ్చు, దెన్ దీన్ని బట్టి ఎల్ మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ 1
అర్థమైందా లేదా? ఓకేనా? అంటే ఇప్పుడు నీకు ఇది L-1 అనేది ఒకటి ఎగ్జిస్ట్ అయ్యింది, L+1 అనేది కూడా ఎగ్జిస్ట్ అయ్యింది, 2 అయ్యాయి. ఇప్పుడు ఇది చూడడానికి K1 ≤ Sn ≤ K2లో ఉందా? ఉంది. సో K1 K2 కింద ఉన్నదంటే బౌండెడ్ అయినట్టేనా? అయినట్టే. బట్ దానికోసం ఒక క్లారిఫికేషన్ జాగ్రత్త విను. నీకు ఇది నేను ఆల్రెడీ స్టార్టింగ్ డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను. K1 ≤ లేదా లెస్ దాన్, గుర్తుపెట్టుకో, లెస్ దాన్ అన్నా ≤ అన్నా నువ్వు రెండూ తీసుకోవచ్చు కండిషన్స్ ఇక్కడ. ఓకే, ≤ K2 ఈ కండిషన్లో K1 అనేది ఏమన్నాను? K1 అంటే ఏంటమ్మా? గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. K2 అంటే ఏంటమ్మా? లోయెస్ట్ అప్పర్ బౌండ్. అవునా? ఇది GLB, అది LUB. గుర్తుందా? ఇన్ఫీమమ్ సుప్రీమమ్ అని చెప్పాను. సో ఇది ఇన్ఫీమమ్ కదా. ఇన్ఫీమమ్ అన్నా గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అన్న ఒకటే. నేను ఏం నేర్పాను? గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే అర్థం ఉన్న అన్ని లోవర్ బౌండ్స్లో పెద్ద లోవర్ బౌండ్. కాబట్టి అది మనకు కనబడాలి కదా, అందుకోసం లెట్ K1 అని ఒక సెట్ తీసుకుంటున్నాను. ఇందులో చిన్నదంటే మినిమమ్ ఆఫ్ S1, S2, S3 అండ్ సో ఆన్ Sm-1. ఇది ఒక సెట్ అనమాట. ఇందులో L-1 అనేది లాస్ట్ ఎలిమెంట్. ఇక్కడ జాగ్రత్త చూడు, ఎందుకు ఇది తీసుకున్నానంటే నీకు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, ఎప్పుడు ముందు క్లాస్లోనే. 1, 2, 3 ఇలా ఉంటే 1 కన్నా 0 ఉంటుంది, -1 ఉంటుంది, -2 ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరూ లోవర్ బౌండ్స్ అవుతారు. లోవర్ బౌండ్ కన్నా పెద్దది ఏదైతే ఉందో అదే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని చెప్పినా, అది చెప్పడం కోసం ఇక్కడ ఇది లోవర్ బౌండ్ అని, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని చెప్పడం కోసం దానికన్నా ముందు బోల్డ్ ఎలిమెంట్లు ఉంటాయని రాశాను అంతే. ఓకే, సో మినిమమ్ ఆఫ్ అంటే వీళ్ళందరిలో చిన్నది. ఓకే, నెక్స్ట్ K2 తీసుకొని మ్యాక్సిమమ్ ఆఫ్ S1, S2, S3 అండ్ సో ఆన్ Sm-1, L+1. అంటే ఇప్పుడు వీళ్ళందరిలో పెద్దది ఏదైతే ఉందో అదే లోయెస్ట్ అప్పర్ బౌండ్. వీళ్ళందరిలో చిన్నది ఏది ఉందో అదే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. అంతే. సో ఇప్పుడు K1, K2 అనే పేర్లు మనం పెట్టేసాం అనమాట. ఈ మొత్తంలో వచ్చేదాన్ని K1, ఈ మొత్తంలో వచ్చేదాన్ని K2 అని తీసుకుంటున్నాం. అంటే ఈ మొత్తంలో ఇన్ని ఉన్నాయి కదా లోవర్ బౌండ్స్, ఈ అన్ని లోవర్ బౌండ్స్లో ఇదే కదా, దానికి K1 అని పేరు ఇచ్చా. వీళ్ళందరూ అప్పర్ బౌండ్స్, వీళ్ళందరూ అప్పర్ బౌండ్స్లో లోయెస్ట్ అప్పర్ బౌండ్ ఇది కదా, దానికి పేరే K2 అని ఇచ్చాం అంతే. సో ఇప్పుడు K1, K2లు పెట్టి దేర్ ఫోర్ K1 ≤ Sn ≤ K2, ఆర్ దీన్నే నువ్వు K1 Sn K2 ఏదైనా పర్లే. సో ఇప్పుడు K1 అనేది ఉంది, K2 అనేది ఉంది, మధ్యలో సీక్వెన్స్ ఉంది. అంటే అర్థం ఏంటి? లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది. అంటే Sn అనేది ఏమైనట్టు? బౌండెడ్ అయినట్టు. దేర్ ఫోర్ Sn ఈజ్ బౌండెడ్. అర్థమైందా థియరము? ఓకేనా? కన్వర్జెన్స్ సీక్వెన్స్ తీసుకోబట్టి ఈ డెఫినేషన్ రాసావు, గుర్తుపెట్టుకో ప్రాక్టీస్ అప్పుడు. బౌండెడ్ అని చెప్పడం అనే నీ ఉద్దేశాన్ని ఇక్కడ ప్రూవ్ చేసావు లాస్ట్లో. సింపుల్. అసలు ఈ కండిషన్ ఇందులోకి ఎలా మారిందంటే ఇది ఈ ఫార్ములా బట్టి మారింది. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ థీరం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ థీరం. సో ఇప్పుడు దాకా చెప్పిన ఇంపార్టెంట్, అలాగని అవి కాదని కాదు, అవి షార్ట్స్ కింద వచ్చే అవకాశం ఉంటుంది, ఇది ఎస్ఏ కింద వస్తుంది కన్ఫర్మ్. స్టేట్ అండ్ ప్రూవ్ శాండ్విచ్ థీరం. దీన్నే స్క్వీజ్ థీరం అని కూడా పిలుస్తారమ్మా. సో శాండ్విచ్ థీరం అనొచ్చు, స్క్వీజ్ థీరం అనొచ్చు, రెండు ఒకటే. లేదు అంటే డైరెక్ట్గా ఆడే ఈ కండిషన్ అంతా ఇస్తాడు. సో క్వశ్చన్లో ఎగ్జామ్లో ఇది ఇచ్చాడు అనుకోండి, మీరు ఇదంతా రాసుకోగలగాలి స్టేట్మెంట్ అని చెప్పి. ఒకవేళ ఆడే ఇది ఇచ్చేస్తే నో ప్రాబ్లం, సింపుల్గా వెళ్ళిపోతుంది. కానీ మీరు ఇది మాత్రం చదువుకోవాల్సిందే. ఏంటి? ఇఫ్ Sn, Tn, Un ముగ్గురు, లేదా Sn, Un, Tn ఏదని పర్లే, ముగ్గురు ఉన్నారు. ఈ మూడు ఏంటి? సీక్వెన్స్లు. అంటే ఒక 3 సీక్వెన్స్లు కనుక తీసుకోగలిగితే, ఇగో ఆర్ ద 3 సీక్వెన్సెస్ సచ్ దట్ ఏమవ్వాలంట? Sn <= Un <= Tn. అంటే ఒక సీక్వెన్స్ ఇంకో సీక్వెన్స్ కన్నా చిన్నది అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. ఒక సీక్వెన్స్ ఇంకో సీక్వెన్స్ కన్నా చిన్నది అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. ఈ కండిషన్లో n > k, అంటే ఈ n ఏదైతే కింద రాసామో అది k > k అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకే, k ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్. లిమిట్ Sn లిమిట్ Tn L అయితే దెన్ లిమిట్ Un L అట. అంటే ఏంటి? జాగ్రత్త చూడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్ టిఎన్ లేదా మధ్యలో యూఎన్ ఉంది కదా, అలాగే రాద్దాం, వాడు ఇచ్చిన సీక్వెన్స్ మార్చొద్దు, టిఎన్. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు సీక్వెన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అంటే ఈ థీరం వల్ల మనం నేర్చుకునే విషయం అసలు ఏంటంటే, ఎప్పుడైనా ముగ్గురు ఒక చోట్ల ఉన్నప్పుడు ఆ ముగ్గురులో ఇద్దరు క్వాలిటీ ఒకలా ఉంటే మూడో వాడి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అని చెప్పడం ఉద్దేశం ఇక్కడ. అంటే వీడు లిమిట్ ఎల్ఏ అయ్యి వీడి లిమిట్ అంటే అవతలోడు వాడి లిమిట్ కూడా ఎల్ఏ అయితే ఆటోమేటిక్గా మధ్యలో వాడి లిమిట్ కూడా ఎల్ఏ అవుతుందని చెప్పవచ్చు నువ్వు. వాడికి మళ్ళీ సపరేట్గా లిమిట్ కట్టక్కర్లేదు. అర్థమైందా లాజిక్? ముగ్గురులో జాగ్రత్త విను. అసలు ఈ థీరం ఉపయోగం ఏంటో తెలియాలి కదా మనకి. అందుకే ఇది ఒక కండిషను. ఈ కండిషన్ ఏం చెప్తుంది, ఈ థీరం, ఈ శాండ్విచ్ రూల్ ఏం చెప్తుందంటే, ముగ్గురు ఉన్నారనుకో, ముగ్గురులో మొదటోడికి ఒక ఆన్సర్ వచ్చిందనుకో, అవతలోడికి అదే ఆన్సర్ వచ్చిందనుకో, ఈ మధ్యలో వాడికి నువ్వు మళ్ళీ చెక్ చేయక్కర్లేదు. వీళ్ళిద్దరికీ ఏదైతే వచ్చిందో మూడో వాడికి కూడా అదే వస్తుందని చెప్పవచ్చు. అలా చెప్పేదే ఈ పర్టికులర్ థీరం అన్నమాట. అర్థమైందా? ఓకేనా? అన్నం ఉడికిందని తెలియడానికి ఒక 2 మెతుకులు తేలు అంటారు చూడండి, అంత ఉడికినట్టే ఇండైరెక్ట్గా. అలా వీళ్ళిద్దరిది చెప్తే మధ్యలో వాడిది కూడా తెలిసిపోయినట్టే. ఆ కాన్సెప్ట్ చెప్పేదాన్నే శాండ్విచ్ థీరం అంటారు. మరి అలా ఎలా చెప్తుంది అనేది ఇందులో మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, రైట్. సో దానికోసం ఫస్ట్ ఇదంతా మీనింగ్ అదేనమాట, ప్రూఫ్. సో ఫస్ట్ లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. సో ఎప్సిలాన్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాను. ఆడు ఇచ్చింది ఏంటంటే 3 సీక్వెన్స్లు కాబట్టి ఎస్ఎన్ ఒకటి, యుఎన్ ఒకటి, టిఎన్ ఒకటి, బి ద 3 సీక్వెన్సెస్ అంటే ఒక 3 సీక్వెన్సులు. ఓకేనా? ఓకే, ఎంతవరకు ఓకే. ఇప్పుడు దానికోసం ఈ కండిషన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఎస్ఎన్ లెస్ దెన్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఈక్వల్ టు టిఎన్లో ఎస్ఎన్కి టిఎన్కి చెక్ చేయాలి, వచ్చిన ఆన్సరే యూఎన్కి అని చెప్పాలి, అంతే. ఓకేనా? సో రైట్. సో దానికోసం ఫస్ట్ ఎస్ఎన్, యూఎన్, టిఎన్ అనేవి ఒక 3 సీక్వెన్స్లు అని చెప్పాం. సో దానికోసం మనం ఎస్ఎన్కి టిఎన్కి కడదాం, యూఎన్కి తెద్దాం, మధ్యలో యూఎన్ కాబట్టి. సో ఎస్ఎన్ కాబట్టి సిన్స్ ఎస్ఎన్ బి ద లేదా ఈజ్ ద, అంటే ఎస్ఎన్ అనేది సీక్వెన్స్ అయిపోయింది కాబట్టి ఎస్ఎన్ ఈజ్ ద సీక్వెన్స్. ఎస్ఎన్ అనేది సీక్వెన్స్ కాబట్టి మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటి, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ M1 బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. M1 అని ఎందుకన్నంటే ఎస్ఎన్ అనేది ఒకటి, టిఎన్ అనేది ఇంకోటి, M1 M2 అందామని. M1 బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ mod Sn minus L less than epsilon for all n greater than or equal to M1. ఓకే, రైట్. సో ఇక్కడ జాగ్రత్త చూడు, ఈ పర్టికులర్ పాయింట్ ఏంటి, నౌ mod Sn minus L less than epsilon నేను ఎలా రాయొచ్చు అంటే, జాగ్రత్త చూడు, ఇక్కడ ఇందాక చెప్పానా అదే రాయాలి. అది ఎలా వచ్చింది ఇక్కడ చూడు, ఇంకా నీట్గా చెప్తా. mod Sn minus L less than epsilon అంటే అక్కడ మీనింగ్ ఈ ఎస్ఎన్ మైనస్ ఎల్కి ఓన్లీ మాడ్యులస్ తీసేస్తే మైనస్ ఎప్సిలాను ప్లస్ ఎప్సిలాన్ వస్తుందని అర్థం ఫస్ట్. అదే సార్ ఇందాక ఇంకేదో చెప్పారంటే కంగారు పడదు, చెప్తాను నేను. ఇప్పుడు దీనికి నేను ఎల్ని యాడ్ చేశాను అనుకో, 1 2 3 ముగ్గురు కదా, ఈ ముగ్గురికి నేను ఎల్ని యాడ్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇక నువ్వు లెస్ దాన్ ఎలా చూస్తున్నావు, ఏదో విధంగా చూడక, లెస్ దాన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు లెక్క. లెస్ దాన్ అన్నా, గ్రేటర్ దాన్ అన్నా, లెస్ దాన్ ఈక్వల్ టు అన్నా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అన్నా, ఈక్వల్ టు అన్నా, వీళ్ళందరికీ మీనింగ్ ఒకటే వస్తుంది అక్కడ సాల్వింగ్లో. సో ఈక్వల్ టు ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు, అలాగే వీటికి చెయ్యాలి. కాబట్టి ఇక్కడ లెస్ దాన్ అంటే ఒక ఈక్వల్ టులో చూడు, నువ్వు ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్లో ఎల్ని యాడ్ చేస్తే ఏమవుద్ది, ఎక్స్ ప్లస్ వై, వై ప్లస్ ఎల్, జెడ్ ప్లస్ ఎల్, ముగ్గురు వస్తారు. అలాగా దీనికి ఎల్ని యాడ్ చేశాను, దీనికి ఎల్ని యాడ్ చేశాను, దీనికి ఎల్ని యాడ్ చేశాను, అప్పుడు వీళ్ళు వచ్చారు. ఇదిగో చూడు, ఎల్ ఎక్కడ వచ్చింది, ఎల్ వచ్చింది, ఎల్ వచ్చింది, ముగ్గురికి ఎల్ని యాడ్ చేశా. ఇప్పుడు మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మధ్యలో పోయారు, అప్పుడు నాకు ఏం మిగిలింది, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ వచ్చిందనమాట. ఇది నేను ఎందాలు చెప్పాను గుర్తుందా, దీని ముందు దాంట్లో అక్కడ రాసి చూపించాను ఫార్ములా, దీన్ని ఇలా రాయొచ్చు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశాను నీకు. అంటే ఇదే ఫార్ములా డైరెక్ట్, బట్ ఎలా వచ్చింది ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా వచ్చింది,
ఫస్ట్ ఈ మాడ్యులస్ని రిమూవ్ చేసేస్తాం. మాడ్యులస్ రిమూవ్ అవ్వడం వల్ల మైనస్ ప్లస్ అయిపోద్ది. ఆ మైనస్ దీనికే, ఆ ప్లస్ దీనికే, కాబట్టి ఇగో మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్, అది ఫస్ట్ స్టెప్. తర్వాత ఈ మధ్యలో ఎస్ఎన్ మైనస్ ఎల్ అలాగే ఉంటుంది, దానికి ఎల్ని యాడ్ చేస్తాం మొత్తానికి. అప్పుడు ఇది ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఇదేమో ఎస్ఎన్ అయిపోద్ది, ఎందుకంటే మైనస్ ఎల్ ప్లస్ ఎల్ పోతాయి, ఇదేమో ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అయిపోద్ది. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అలాగే ఉండిపోయి ఎస్ఎన్ మధ్యలో ఉండిపోద్ది. అదే ఫార్ములా ఇందాక చెప్పాను. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, దీన్ని నేను 1 అనుకుంటున్నా. ఓకే కదా ఇక్కడికి. ఇప్పుడు ఇదంతా ఎవరికి కట్టాం? ఎస్ఎన్ అనే సీక్వెన్స్ కట్టాం ఇదంతా. ఇప్పుడు ఇదంతా మళ్ళీ టీఎన్ అనే సీక్వెన్స్ కూడా కడదాం. ఓకేనా, చూడు. సో టీఎన్ కూడా అదే కట్టాను అనుకో నేను, సేమ్ అదంతా అదే ప్రాసెస్ మొత్తం. ఇదంతా ఏం లేదు, మళ్ళీ అదంతా రాయడమే. జాగ్రత్త చూడు. ఇప్పుడు నేను ఎవరికి కట్టాలి? టీఎన్కి అనమాట. ఇఫ్ టీఎన్ ఈజ్ ద సీక్వెన్స్, టీఎన్ ఈజ్ ద సీక్వెన్స్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్, ఇది ఇంకోటి కాబట్టి ఇది M2 అనుకుంటున్నాను, ఇందులో M1 అయిపోయింది. M2 బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ మాడ్ ఎస్ రాస్తాను, టీ కదా ఇది, టీఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M2. చూసుకో, ఇది ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు M2, ఇందాకలది ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు M1, గుర్తుపెట్టుకో అవన్నీ. అయిపోయింది. ఇది రాస్తాం ఇక్కడ, ఇది కదా. నౌ మాడ్ టీఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్, మాడ్లెస్ రిమూవ్ చేస్తే మధ్యలో టీఎన్ మైనస్ ఎల్ ఉంటుంది, ఇది మైనస్ ఎప్సిలాను, ఇది ప్లస్ ఎప్సిలాను. ఇప్పుడు ఎల్తో మళ్ళీ ఎల్ని అంటే యాడింగ్ ఎల్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ కూడా కాదు 3 సైడ్స్ ఇక్కడ. అప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్, టీఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్, మళ్ళీ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ పోతే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ టీఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, దీన్ని నేను 2 అనుకుంటున్నాను ఇందాకలాగే. ఇప్పుడు ఇద్దరు అయ్యారా లేదా? ఇప్పుడు నాకు ఏది ఎస్ఎన్కి కట్టాను, టీఎన్కి కట్టాను, ఎస్ఎన్కి కట్టాను, టీఎన్కి కట్టాను. ఎస్ఎన్కి లిమిట్ ఎంత అని తీసుకుంటున్నాను నేను ఇండైరెక్ట్గా ఈ డెఫినేషన్ బట్టి ఎల్ అని, టీఎన్కి ఎల్ అని వచ్చింది, ఎస్ఎన్ కూడా ఎల్ఏ తీసుకున్నాం. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఏ, లిమిట్ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎల్ఏ. అలాగే క్వశ్చన్లో ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటా కండిషను? ఇగో ఇది, ఎస్ఎన్ లెస్ దెన్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఈక్వల్ టు టీఎన్ ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అట. అంటే దీన్ని 3 అనుకో, నువ్వు దీన్ని 1 అనుకోని వాళ్ళిద్దరిని 2, 3 అనుకున్నా పర్లేదు, వాళ్ళిద్దరిని 1, 2 అనుకొని దీన్ని 3 అనుకున్నా పర్లేదు, అలాగే ముగ్గురు వచ్చారు లేదో చూసుకో. సో ముగ్గురు ఈ కండిషన్ బట్టి. ఓకేనా, ఇప్పుడు ఈ ముగ్గురు వచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఓవరాల్గా 1, 2, 3 ముగ్గురు నుంచి చూసుకుంటే సింపుల్గా చూడన్న, ఫ్రమ్ 1, 2, 3 ముగ్గురు నుంచి చూసుకుంటే ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కే ఒకటి, ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు M1 ఒకటి, ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M2 ఒకటి, ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఇందాకలా ఆల్రెడీ ఒక సమ్ చేసాం. M1, M2 ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరిలో పెద్దదాన్ని తీసుకున్నావా, అలాగే ఇక్కడ కూడా వి చూజ్ ఒక ఎంఏ ఉండాలి కదా. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ అంటే పెద్ద వాల్యూ, ఎవరు పెద్ద వీళ్ళందరిలో, ఎన్ కన్నా M1, M2 అంటే ఎన్, M1, M2 ఈ ముగ్గురులో ఎవడు పెద్దో వాడిని తీసుకుంటున్నా అని రాసుకున్నా. దీన్ని హైపోథసిస్ అని కూడా అంటారనమాట. ఓకేనా? సో ఎన్, M1, M2 ముగ్గురు వచ్చేస్తున్నారు 3 కండిషన్లు బట్టి, బట్ ఒకటే రావాలి. కాబట్టి ముగ్గురులో మ్యాక్సిమమే నాకు ఎమ్ అని రాసాం. ఇందాక కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ M1, M2 అని చెప్పి ఇద్దరిలో ఒకటి రాసామా, అదే ఇక్కడ ముగ్గురులో ఒకరు అనమాట, అదే M1, అదే M1. ఓకేనా? ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయ, ఇక్కడ చేర్పిస్తాను నేను. ఫ్రమ్ 1, 2 అని చెప్పి ఇందాక రాసుకున్నాను. ఆ రెండు ఏంటి? ఒకటి మనకి ఏమొచ్చిందంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్
ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫస్ట్ వచ్చింది, దీన్ని 1 అనుకున్నాను, గుర్తుందా? తర్వాత ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ టీఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ వచ్చింది, దీన్ని 2 అనుకున్నాను, గుర్తుందా? ఇప్పుడే చెప్పాను కదా, ఇది 1 అనుకున్నాను, దీన్ని 2 అనుకున్నాను. ఫ్రమ్ 1 2 3లో నేను ఇద్దరిని ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇక్కడ ఎలాగ ముగ్గురిని తీసుకున్నాం, అలాగే ఓ 2 కండిషన్లు తీసుకుంటాను. ఇప్పుడు జాగ్రత్త చూడు, ఇక్కడ ఎస్ఎన్ అనేది ఏంటి? సీక్వెన్స్. ఎల్ మైనస్ ఎన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే లోవర్ అప్పర్ బౌండ్స్. అలాగే ఇక్కడ టీఎన్ అనేది కూడా ఒక సీక్వెన్స్, అవునా? ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చెయ్యు, మధ్యలో సీక్వెన్స్ మారింది, వీళ్ళిద్దరు సమానంగా వచ్చారు మనకి, చూసుకో. ఇవి సమానంగా ఉన్నాయి, మధ్యలో టీఎన్ఏ మారింది. అంటే ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్ తీసుకోవడం వల్ల నీకు ఇది వచ్చింది, టీఎన్ అనే ఒక సీక్వెన్స్ తీసుకోవడం వల్ల ఇది వచ్చింది. మరి అలాంటప్పుడు కన్సిడర్, జాగ్రత్త చూడు, నేను గనక 3 కలిపి తీసుకుంటే అంటే ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్, ముగ్గురిని కనుక కలిపి తీసుకుంటే ఒక సీక్వెన్స్ కింద, అప్పుడు ఏమొస్తుంది? దీని ప్లేస్లో ఇది పెట్టి, దేర్ ఫోర్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. జాగ్రత్త చూడు, ఇదంతా ఒక సీక్వెన్స్ అంతే, ఇంకేం కాదు. ఇది ఉందా? కంగారు పడకు, జాగ్రత్త విను. ఇప్పుడు ఇది ఉందా? ఇది సమానమే కదా, అంటే సీక్వెన్స్లే కదా. సో ఇది తీసుకున్నాను నేను ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఎస్ఎన్ బదులు, జాగ్రత్త విన్నన్న, ఎస్ఎన్ బదులు ఎస్ఎన్ యూఎన్ టీఎన్ ముగ్గురిని పెట్టాను అనమాట, క్వశ్చన్లో ఇచ్చింది అలా పెట్టా. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ టీఎన్ లెస్ దాన్ ఇలా వచ్చాయి. ఇక్కడ ముగ్గురులో నాకు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 5 ఉన్నారు, 1 2 3 4 5. ఈ 5 మధ్యలో ఉన్నాడు యూఎన్ కదా నాకు కావాలి, అంతేనా? అప్పుడు దాని అర్థం ఏంటి? వీడు లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది నేను తీసుకుంటున్నాను కండిషన్. అందరూ సమానంగా వస్తారు ఇక్కడ. ఇందులో ఎవరెవరు చూస్ చేసుకుంటాను మన ఇష్టం కదా, మనకు కావాల్సిన మనం చూస్ చేద్దాం. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఇలా చూస్ చేసుకోవాలంటే ఈ కండిషన్లోకి రావాలి. ఆ కండిషన్లోకి వచ్చింది కాబట్టి ఇలా రాయగలిగాను డైరెక్ట్ నేను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. నేను ఇప్పుడు దీనికి ఇంతవరకు ఎల్ని యాడ్ చేయడం చూసాం, ఇప్పుడు ఎల్ని సబ్ట్రాక్ట్ చేసాను అనుకో మొత్తానికి. అప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్ మైనస్ ఎల్ లెస్ దాన్, మధ్యలో కూడా యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్, దీనికి కూడా ఎల్ ప్లస్ ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ ఎల్, అంటే ఎల్ అనేది సబ్ట్రాక్ట్ చేశాను మొత్తానికి. ఓకేనా? అప్పుడు ప్లస్ ఎల్ మైనస్ ఎల్ ఇక్కడ, ప్లస్ ఎల్ మైనస్ ఎల్ అక్కడ పోతుంది. అంటే నాకు అక్కడ ఏం మిగులుతుంది మధ్యలో? మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ జాగ్రత్త చూడు, నీకు ఒక ఫామ్ చెప్పాను నేను. ఏంటి ఆ ఫార్ములా అనమాట. మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఉంటే మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్, కనిపిస్తుంది కదా నీకు బోర్డు, చూసుకో ప్రతి స్టెప్. మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఉంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ప్లస్ ఎప్సిలాన్ రాయొచ్చు అనే కదా ఇందాక చేసా. అది రాయొచ్చు, లేదో డైరెక్ట్ చేయాలనుకుంటే ఎల్ఎల్ పెట్టవచ్చు, ఎల్ఎల్ పెట్టకుండా కూడా ఇలా రాయొచ్చు. ఈ మధ్యలో ఉన్నదంతా రాసి మోడ్ రిమూవ్ చేయడం వల్ల దీనికి ఒక మైనస్ దానికి ఒక ప్లస్ వస్తుంది, అవునా? అంటే దీని అర్థం ఏంటి? ఇది ఉన్నప్పుడు ఇది రాయొచ్చు, అంటే ఇది ఉన్నప్పుడు ఇది కూడా రాయొచ్చు కదా, ఇది ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు ఇది రాయొచ్చు. ఇది ఎక్కడ ఉందో చూడు, మైనస్ ఎప్సిలాన్ యూఎన్ మైనస్ ఎల్ అంటే ఇక్కడ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఇది అది సమానంగా వచ్చాయా? ఇది అది సమానంగా వచ్చిందంటే దీని బదులు ఇది రాసినప్పుడు, దీని బదులు కూడా నేను ఏం రాయొచ్చు ఫైనల్గా? మోడ్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. సో మోడ్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్లో దీని అర్థం లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎల్ అనేనా? మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ కదా. మరి అలాంటప్పుడు మోడ్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎల్లే కదా. అయిపోయింది. చూసావా, ఇండైరెక్ట్గా మనకి లిమిట్ ఆఫ్ యూఎన్ కూడా ఏమొచ్చింది? ఎల్ వచ్చింది. యాక్చువల్గా మనం ఎవరెవరికి కట్టాం? ఎస్ఎన్కి కట్టాం, టీఎన్కే కట్టాం, అవునా?
దాన్ని ఉపయోగించుకొని సాల్వ్ చేయడం వల్ల ఎవరికి వచ్చింది? యూఎన్కి కూడా ఎల్ఏ వచ్చింది. అంతే కదా. ఇక్కడ నేను ఏమైనా సపరేట్గా జాగ్రత్త చూడు, ఎస్ఎన్కి ఎలాగైతే రాశానో, టీఎన్కి ఎలాగైతే రాశానో, యూఎన్కి కూడా అలా రాశాను. డెఫినేషన్ ఏమైనా ఇక్కడ ఎక్కడైనా డెఫినేషన్ రాశానేటి? రాయలే. సాల్వ్ చేశాను వాళ్ళిద్దరిని ఉపయోగించుకొని. అంటే వీడిని వాడుకొని సాల్వ్ చేయడం వల్ల మధ్యలో వాడికి కూడా అదే వచ్చిందా లేదా? వచ్చింది. సో అక్కడితో థీరం అనేది అయ్యింది. సో ఎక్కడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి అంటే, ఎప్పుడైతే ఎస్ఎన్కి టీఎన్కి ఒక ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ యూఎన్కి కూడా అని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్క్వీజ్ థీరం అదే నేర్పుతుంది మనకి, శాండ్విచ్ థీరం అదే నేర్పుతుంది మనకి. ఫస్ట్ ముగ్గురు కదా, 1 2 3 అనుకుంటే 1కి 3కి ఏ కండిషన్స్ వస్తాయో 2 కూడా ఆ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి అని ఇక్కడ నుంచి చెప్పొచ్చు. అయ్యింది కదా మరి 3కి కూడా అదే. ఓకేనా? సో ఇదే స్క్వీజ్ థీరం. సో ఈ విధంగా థీరమ్స్ అనేవి అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ స్క్వీజ్ థీరమ్స్ని బేస్ చేసుకొని సమ్స్ ఉంటాయి. ఆ సమ్స్ అని మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అంతవరకు కూడా ఇవన్నీ చాలా జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ నేను రాస్తున్న ప్రతి కండిషన్కి మీనింగ్ నేను చెప్పాను. నీకు ఒక డౌట్ ఉంటే నన్ను అడుగు, నువ్వేం కంగారు పడక, నీకు అర్థం అవడం నా టార్గెట్. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్.